హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక ఈ రోజు అయితే నైట్ మనకు నామినేషన్స్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఇంక ఇద్దరు నామినేషన్స్లో నామినేట్ చేయాలి కదా. ఇంకా గంగవ్వ చేయలేదు, అవినాష్ చేయలేదు. అట్లనే ఓజీ వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే నామినేట్ చేస్తారు ఇద్దరిని. సో అవినాష్ మనకి గంగవ్వ వస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు నిన్న చూస్తేనే తెలిసిపోయింది, యష్మికి, సీతకి, పృథ్వీకి, మళ్ళా విష్ణుప్రియకి, వీళ్ళకైతే చాలా ఓట్స్ పడ్డాయి. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు నలుగురు, వాళ్ళిద్దరు ఆరుగురు అయితే వస్తారు. ఖచ్చితంగా టాప్లో గంగవ్వ ఉంటుంది. గంగవ్వ ఇచ్చి పడేసింది. నేను నామినేషన్స్ కూడా విష్ణుని అనడం కానీ, నువ్వేం ఆడుతున్నావు, ఏం చేస్తున్నావు అనడం కానీ చాలా బాగుంది. నిన్న వైల్డ్ కార్డ్స్ మాత్రం కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు. ఇక యష్మికి ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి, సీతకి ఉన్న ఇక క్రై బేబీ స్టార్ట్ అవుతుంది. ఇక ఏడుతుందేమో, ఇంకా ఇప్పటికైతే ఏడవలేదు. ఇక చూడాలి ముందు ఎపిసోడ్లో గంగవ్వ అయితే ఫుల్ ఓటింగ్లో దూసుకుపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి ఎవరు ఉంటారో ఇక తెలుసు కదా, ఇక విష్ణుప్రియనే. ఎందుకంటే వీళ్ళంతా అంత ఏం కాదు కదా. సో ఇక యష్మికి చాలా నెగిటివిటీ ఉంది. ఇక నెగిటివిటీ ఉన్నా కూడా ఏంటంటే మనకు నిఖిల్, ప్రేరణ వీళ్ళు లేరు, కన్నడ బ్యాచ్ లేరు కాబట్టి వాళ్ళ ఓటింగ్ ఈమెకి ఎంతో కొంత షేర్ అవ్వచ్చు. ఇంకా ముకుంద మురారి సీరియల్లో కూడా చేసింది, కానీ ఫుల్ నెగటివిటీ మూట కట్టుకుంది. నిన్న కూడా నామినేషన్స్లో మళ్ళీ మణికంఠ టీసీ తేజ నామినేట్ చేయగానే సప్పట్లు కొడుతుంది, షేక్ హ్యాండ్స్ ఇస్తుంది, నవ్వుతుంది. ఈ బిహేవియర్ మార్చుకుంటే, ఏమైనా ఆట మార్చుకుంటే ముందుకెళ్ళగలదు, కానీ లేకపోతే మాత్రం ఈమె ఖచ్చితంగా ముందు నామినేషన్స్లోకి వస్తే వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువనే. ఒకవేళ నెగటివ్ కంటెంట్ ఉంచాలనుకుంటే ఉంచవచ్చు. ఇక తర్వాత గంగవ్వకి ఎట్లయినా మై విలేజ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇంకా పల్లెటూరు వాళ్ళు కూడా చూస్తారు. ఆమెకైతే ఖచ్చితంగా టాప్ ఓటింగే ఉంటుంది. ఇక విష్ణుప్రియ ఆట మార్చుకుంటే ఉంటుంది, లేకపోతే లేదు. నిన్ను అన్ని హింట్స్ ఇచ్చినా నువ్వు ఒక వేరే ట్రాక్లో వెళ్ళిపోతున్నావు, నీకు సీరియస్నెస్ లేదు, నువ్వు చీఫ్ అవుతాను అంటలేవు అని అందరూ నామినేట్ చేసిన ఆ అమ్మాయి, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే చేస్తా, నన్ను నచ్చి నన్ను మెచ్చి నాకు ఓటేస్తే నేను ఉంటా, లేకపోతే నేను పోతా అన్న బిహేవియరే ఉంది. కానీ నేను ఆడతా, నేను ఇది చేస్తా, ఫైర్ నాకు సార్ చెప్పినాడు. ఫైర్ అంటే ఏంటి సార్ అంటుంది తప్ప ఆమె మార్చుకునే ఉద్దేశం అయితే ఆ అమ్మాయికి లేదు. నిన్న కూడా చాడీలు చెప్తుంది మణికంఠ గురించి. అంటే మన పిల్ల బచ్చగాలని రోహిణి అంటే పిల్ల బచ్చగాలు ఏంట్రా అని అంటుందని మణికంఠ అన్నాడని చెప్పేసి మళ్ళీ వచ్చి రోహిణికి చెప్తుంది, చాడీలు చెప్తుంది. ఈ అమ్మాయి కూడా పాప మణికంఠతో ట్రూ ఫ్రెండ్ అని అతను ఫీల్ అవుతుంటే అతని గురించి వచ్చి ఈ అమ్మాయి చెప్తుంది. మరి ఇది ఎట్లా పోట్రై అవుతుంది అనేది ఆలోచించట్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పృథ్వీ, మెహబూబు, యష్మి వీళ్ళు కొంచెం 1% డిఫరెన్స్తో ఉన్నారు. ఇంకా లాస్ట్ అయితే 8% ఓటింగ్తోనే సీత ఉంది. సో ఇంకా మనకి పృథ్వీకి, యష్మికి, మెహబూబ్కి కూడా కొంచెం పడుతుంది. ఎందుకంటే సోహెల్ ఫ్యాన్ బేస్ ఉంది, సోహెల్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే అవ్వడు. ఇంకా మన పృథ్వీ వచ్చేసి ఇక కొంచెం ఈ కన్నడ వాళ్ళు నిఖిల్ ఫ్యాన్ బేస్, ప్రేరణ అది వీళ్ళిద్దరికి షేర్ చేస్తారు ఖచ్చితంగా యష్మికి. వీళ్ళైతే ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. ఇంకా అఫీషియల్ ఓటింగ్ అయితే రేపు స్టార్ట్ అయిపోతుంది. ఇక లీస్ట్లో అయితే సీత ఖచ్చితంగా అమ్మాయి ఎలిమినేట్ అవుతుంది అనిపిస్తుంది. చూడాలి మరి యష్మికి అఫీషియల్ ఓటింగ్ ఉంటుందనే నేను అనుకుంటున్నా. ఇక పృథ్వీ బిహేవియర్ కూడా కొంచెం మార్చుకొని ముందుకెళ్తే బాగుంటుంది. యష్మికి సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు. యష్మిని ఇక్కడ పప్పి టాస్క్లో నామినేట్ చేస్తుంటే అక్కడ అంటే మణికంఠ ఏడిస్తే సింపతి క్రియేట్ అయిపోతుందా, యష్మి ఏడవకపోతే అక్కడ సింపతి లేదా అన్నట్టుగా మాట్లాడతాడు. ఆయన మధ్యలోకి వచ్చి మాట్లాడకుండా అయిపోయేది. ఎందుకంటే ఆమె టాంట్ చేసింది, నా బొమ్మనే నన్నే తీసేస్తావా మనీ, నువ్వు ఎట్లా ఆడతావో చూస్తా, నువ్వు ఎట్లా చీఫ్ అవుతావో చూస్తా, నువ్వు ఎట్లా ఆడి నెగ్గుతావో చూస్తా అని ఇట్లా గట్టిగా మాట్లాడిపోయి ఆడ కూర్చుంటుంది. తర్వాత సీతతో ఆర్గ్యుమెంట్ అవుతుంది. సీతతో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత లాస్ట్లో ఏడుస్తాడు, థ్యాంక్ యూ హౌజ్ అని. అప్పుడు ఏడుస్తే యష్మి వచ్చి ఓదారుస్తుంది. ఎందుకు గిచ్చి జోలపాడతారు చూడు, అట్లా చేస్తుంది ఆమె బిహేవియర్. అంతే, అంతకు మించి ఏం లేదు. ఏదో మీద నేను ఏదో ఓదార్స్తున్నా, నేను ఏదో మంచి చెప్పుకోండి తప్ప మనస్ఫూర్తిగా ఆమెకు ఓదార్చే గుణం ఉంటే ఫుడ్ ఇచ్చేది. నిఖిల్కి ఎందుకు ఇస్తుంది ఫుడ్? అది అర్థం కావట్లేదు. ఆ జనాలు చూడారు అనుకుంటుందా, నేను నిఖిల్కి బిగ్ బాస్ అని చెప్పింది కదా, మరి ఎవరు చూడరు అనుకుంటుందా? ఎంతసేపు మణికంఠకి సపోర్టివ్ కాదు, వాళ్ళ తప్పులే చెప్తున్నా. చూడండి, నేను మణికంఠ దగ్గర కూడా తప్పులు ఉన్నాయి, పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. మరి పిల్ల బచ్చగాలంటే ఏదో అన్నదిలే అనుకోవచ్చు కదా, అది కూడా డబల్ మీనింగ్ చేసి మాట్లాడి అనవసరంగా వాళ్ళకు పాయింట్స్ వచ్చేలా చేస్తున్నాడు ఈయన కూడా. ఇప్పుడు కొందరికి ఆ మాట రాంగ్ అనిపించవచ్చు, కొంతమందికి రైట్ అనిపించవచ్చు, ఏదో కొంతమంది జోక్గా తీసుకుంటారు. అదే ఒక్కొక్క మాట ఒక్కొక్కరికి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఉంటారు. కొంతమందికి తెలంగాణ వాళ్ళు అనే మాట ఆంధ్ర వాళ్ళకి అర్థంగా, ఆంధ్ర వాళ్ళు అనే మాట తెలంగాణ వాళ్ళకి అర్థం కాక ఏమనుకుంటారు, అక్కడ ఏదో రాంగ్గా అన్నారు అనుకుంటారు. కానీ రాంగ్గా కాదు, వాళ్ళ భాషలో అది కరెక్ట్.
సో అబ్బాయికి అది అర్థం కాలేదు. సో మనీ ఇట్లా కాదు అట్లా అని ప్రేరణ చెప్పింది, అయిపోయింది. మళ్ళీ అది వచ్చి ఇక్కడ చెప్పింది అంటే బ్యాడ్గా పోట్రై చేస్తుంది. ఈ సీత కూడా అంత ఏం కాదు, ఇంకా ఈమెనే పోతుందేమో అని చూడాలి. ఇది ఫ్రెండ్స్ నా ఓటింగ్ ఎనర్జీస్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.